అందరికీ శుభోదయం. కథలు వినే అభిరుచి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం. కథలు అంటే పిల్లల్ని, పిల్లల్లాంటి పెద్దల్ని చదివించే కమ్మని కథలు. అటువంటి కథలను సాహిత్యం మీద అభిరుచి ఉన్నటువంటి ఎంతోమంది గొప్ప రచయితలు తమకన్నా చిన్నవారైన వారందరి కోసం చక్కని కథలుగా రూపొందిస్తూనే ఉన్నారు, రాస్తూనే ఉన్నారు. అటువంటి ఉత్తమ కథా రచయితలలో ఒకరు శ్రీ కల్లూరి రాఘవేంద్రరావు గారు. ఈ తాతగారు రాసినటువంటి కథలను మనం ఎంతో శ్రద్ధగా విందాం. ఆ కథలు వినబోయే ముందు వారి యొక్క పరిచయం మీకోసం. హాస్య కథారత్న అనేటువంటి బిరుదు పొందిన శ్రీ కల్లూరి రాఘవేంద్రరావు గారు బాల సాహిత్య రచయిత. బాలలు అంటే కేవలం పిల్లలనే కాదు, మనకు తెలియని ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తి కల ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత వయసు వచ్చినప్పటికీ వాళ్ళు బాలల కిందే లెక్క. అటువంటి కథలు వినే అభిరుచి గల అందరి కోసం 24 చక్కని చిన్న కథలతోటి స్వర్గానికి దుప్పట్టు అనే కథల సంపుటిగా అందించారు మనకి. ఆ కథలను మనం రోజు విడిచి రోజు విందాం. వాటిల్లో మనకి పనికి వచ్చేటువంటి మనకి తెలియని అన్ని విషయాలను నేర్చుకుందాం. ముందుగా వారి యొక్క పరిచయం మీకోసం. విశ్రాంత ప్రధానోపాధ్యాయుడిగా 2004వ సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేసిన శ్రీ కల్లూరి రాఘవేంద్రరావు తాతయ్య గారు ప్రవృత్తి రచనా వ్యాసంగం, బాల సాహిత్య కథలు, గేయాలు, వ్యాసాలు, వారపత్రికలకు కథలు రాయడం, రేడియో ప్రసంగాలు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల సాహిత్య సంస్థకు మేనేజింగ్ ఎడిటర్గా వ్యవహరిస్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సాహిత్య కృషి చేయడం ఎంతో గొప్ప విషయం కదా. వీరు రచించిన మరియు ముద్రింపబడిన 2 పుస్తకాలు 3 కాళ్ల మేక అనేటువంటి 22 కథల సంపుటి మొదటిది, స్వర్గానికి దుప్పట్లు 24 కథలున్నటువంటి చక్కని కథల సంపుటి. వీరికి తెలిసిన భాషలు కన్నడ, ఇంగ్లీషు. కన్నడంలోంచి ఎన్నో కథలను తెలుగులోకి అనువదించారు. రచయితగా తెలుగు కథలను కొన్ని కన్నడ, ఇంగ్లీషు, హిందీ భాషల్లో కూడా అనువదించారు. 2014 సంవత్సరం జయనామ ఉగాది పర్వదినాన మచిలీపట్నంలో ఆంధ్ర సారస్వత సమితి వారి చేత హాస్య కథారత్న బిరుదు పురస్కారం, పెనుగొండ శ్రీకృష్ణదేవరాయ పంచశతాబ్ది ఉత్సవాలలో 2010వ సంవత్సరంలో అనంతపురం జిల్లా కలెక్టర్ మరియు అమాత్యుల చేత సత్కారం, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, ఇతర ఎన్నో సాహితీ సాంస్కృతిక సంస్థల చేత సన్మానాలు పొందిన ఘనత వీరిది. తెలుగు భాష సాహిత్య అభివృద్ధి, ప్రజలలో పుస్తక పఠనాభివృద్ధి పెంపొందించాలి అనే నిరంతర తపనే వీరి యొక్క అభిలాష. అటువంటి ఉత్తమ కథా రచయిత అందించిన స్వర్గానికి దుప్పట్లు అనే కథల సంపుటి నుండి కథల సంపుటిలో గల 24 కథలను రోజు విడిచి రోజు మనం తెలుసుకుందాం. అందులోని మంచి విషయాలను మనం గ్రహిద్దాం. ఇది కేవలం చెప్పాను కదా, ఇది కేవలం పిల్లల కోసమనే కాదు, పిల్లల్లాంటి పెద్దల్ని చదివించేటువంటి కమ్మని కథలు. ఇంత చక్కటి కథా సంకలనాన్ని మనకు అందజేసిన శ్రీ కల్లూరి రాఘవేంద్రరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ కథల సంపుటి నుండి మొట్టమొదటి కథ కష్టే ఫలి అనే కథ విందాం. మరి శ్రీ కల్లూరి రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించిన స్వర్గానికి దుప్పట్లు అనే కథల సంపుటి నుండి మొదటి కథ కష్టే ఫలి మీకోసం. సూరసేనుడు అవంతి దేశానికి రాజు. ఆయన పరాక్రమవంతుడే కాదు, మంచి మేధావి కూడా. ఆయన తన ప్రజలకు ఎలాంటి విపత్తు వచ్చినా వాటిని విన్నవించుకోవడానికి తన కోట గుమ్మం ముందు ఒక గంటను వేలాడగట్టించాడు. ప్రజలు తమకు న్యాయం అవసరమైనప్పుడు ఆ గంటను మ్రోగిస్తూ ఉండేవారు. ఒకరోజు ఒక గ్రామం నుండి పోలయ్య, అతని 2 కుమారులు కోటకొచ్చి న్యాయ గంటను మ్రోగించారు. రాజుగారు వారిని సభలోకి ఆహ్వానించాడు. పోలయ్య రాజుగారికి నమస్కరిస్తూ, మహారాజా, భూమిని పండించుకోగల సామర్థ్యం ఉండి కూడా మాకు స్వంత భూమి లేదు. దొన్నలేని వారందరికీ కూడా వందల కొద్ది ఎకరాలున్నాయి. ఆ భూస్వాములు మాకు అతి తక్కువ కూలీలు ఇచ్చి మాతో పనిచేయించుకుంటున్నారు. మా కష్టాన్ని వారు సొమ్ము చేసుకుంటున్నారు. అధికంగా ఉన్న వాళ్ళ భూములను మాలాంటి వారికి పంచమని కోరుతున్నాం అని విన్నవించుకున్నాడు. అప్పుడు మహారాజు, మీ పేదరికాన్ని పోగొట్టేంత భూమిని నేను మీకిస్తున్నాను, ఎంత కావాలో కోరుకోండి అన్నాడు.
అప్పుడు పోలయ్య కుటుంబీకులు చాలా సంతోషిస్తూ, మీరెంత ఇవ్వగలిగితే అంత నేల మేము దున్నుకోగలం ప్రభు అని అన్నారు. అయితే నేనిచ్చిన కర్రను మీరెంత దూరం విసరగలిగితే అంత మేర భూమి మీకు స్వాధీనం చేస్తాను. కర్ర విసరడానికి కూడా 3 అవకాశాలుంటాయి. వాటిలో మీరు గరిష్టంగా సంపాదించుకున్న భూమే మీ స్వంతం అవుతుంది అని సూరసేన మహారాజు ప్రకటించాడు. పోలయ్య కుటుంబీకులు ఆ పరీక్షకు కొంత వ్యవధి కోరారు. వారు గ్రామం చేరి తమ వారందరికీ ఆ విషయాన్ని తెలిపారు. ఈ పరీక్షలో నెగ్గడానికి తాము మంచి బలవంతులుగా ఉండాలని, దానికోసం పుష్టికరమైన ఆహారం తీసుకోవాలని వాళ్ళు అనుకున్నారు. అందుకు ధనం అవసరం కనుక నగరాలకు వెళ్ళి వివిధ వృత్తులు చేపట్టి మంచి సంపాదన చేయాలి అనుకున్నారు. అందరూ నగరాలు చేరారు. వివిధ వృత్తుల్లో చేరిపోయారు. 1 నెల గడిచింది. పోలయ్య తన వంతు ప్రయత్నం చేద్దామని రాజుగారి దగ్గరకు వెళ్ళాడు. రాజు అతనికి తేలికగా పొట్టిగా ఉన్న కర్రనిచ్చాడు. పోలయ్య దాన్ని తన శక్తి కొద్దీ విసిరాడు. అది కాస్తంత దూరంలోనే పడింది. ఆ దూరం 1/2 ఎకరా కూడా మించలేదు. దాంతో పోలయ్య అసంతృప్తి చెందాడు. 2వ నెలలో పోలయ్య పెద్ద కుమారుడు వచ్చాడు. అతనికి వచ్చిన భూమి కూడా అతన్ని నిరాశపరిచింది. 3వ నెలలో పోలయ్య చిన్న కుమారుడు వచ్చాడు. వాడందరికంటే మంచి బలవంతుడు, మంచి తెలివైనవాడు కూడా. వానికి రాజు కర్ర ఇచ్చి విసరమన్నాడు. వాడు దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారి హుంకరించి విసిరాడు. అది లెక్కగడితే 3 ఎకరాలైంది. ఇంకో ప్రయత్నం చేయడానికి వీలు లేకపోవడంతో ఆ దక్కిన భూమిని పోలయ్య కుటుంబీకులు తీసుకోవడానికి సిద్ధపడ్డారు. రాజు వారికి ఆ భూమిని అప్పగించబోయాడు. అప్పుడు చిన్నవాడు మహారాజుకు నమస్కరిస్తూ ఇలా అన్నాడు, రాజా, మీరు మా పేదరికాన్ని పోగొట్టేందుకు పరీక్ష పెట్టారు. కానీ ఈ పరీక్షతో వచ్చిన ఆ ఉత్త భూమి మా పేదరికాన్ని తీరుస్తుందా? కష్టపడి ఆ భూమిని దున్నాలి కదా. తర్వాత ఎరువు చల్లాలి, నాట్లు వెయ్యాలి, కలుపు తీయాలి, మోట తోలి మడులకు నీళ్లు కట్టాలి, పంటలకు రేయింబవళ్ళు కాపు కాయాలి, పైరు కోసి కుప్పలుడ్చి ఇంటికి ధాన్యం చేర్చుకోవాలి, మధ్యన అతివృష్టి అనావృష్టి లాంటి ఈతి బాధలను ఎదుర్కోవాలి. ఇంత కష్టపడితే గాని ఏదీ మనకి అందదు, పేదరికం పోదు. అలాంటప్పుడు ఏ వృత్తి అయితే ఏమిటి? కష్టపడి పనిచేసేవాడికి ఏ వృత్తిలో అయినా ఫలితం ఉంది. నగరాల్లో కాయ కష్టం చేస్తున్నందువల్లే మేమిప్పుడు సుఖంగా జీవిస్తున్నాం. మాకు ఈ భూమి వద్దు మహారాజా అని విన్నవించాడు. రాజుగారు వాని విజ్ఞతకు మెచ్చి బంగారు పతకాన్ని బహూకరించాడు. సభికులందరూ జయజయధ్వానాలు చేశారు. ఆ రోజు నుండి ఆ దేశవాసులు ఇతరుల సంపాదన చూసి ఈర్ష్యపడడం మానేశారు. అందరూ కష్టపడి పనిచేసి పేదరికాన్ని ఆ దేశం నుంచే దూరంగా పారద్రోలారు. సమాప్తం. శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించిన స్వర్గానికి దుప్పట్లు అనే కథల సంపుటి నుండి కష్టే ఫలి అనే కథ విన్నారు. బాగుంది కదా ఈ కథ? ఎవరైనా అయాచితంగా ఇస్తే తీసుకుని మనం ఆనందించే కన్నా మన కష్టంతో మనం ఎంతో కొంత సంపాదించుకుని ఆ కష్టార్జితంతో మనం ఒక్క ముద్ద తినగలిగిన ఆ ఆనందమే ఎంతో వేరుగా ఉంటుంది, ఎంతో తృప్తినిస్తుంది మనిషికి. అటువంటి కష్టం ప్రతి ఒక్కళ్ళు పడాలి, కష్టే ఫలి అనేటువంటి చక్కని నీతిగల ఈ కథను అందించిన శ్రీ రాఘవేంద్రరావు తాతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ రేపటి భాగంలో గుడుగు గోపాలుడు అనే కథ విందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథను మీ మిత్రులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. మీ తరగతి గదిలో ఖాళీ సమయంలో ఈ కథను మీ మిత్రులందరికీ వినిపించండి. మళ్ళీ రేపటి భాగంలో కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.